రైటింగు కిడ్‌కి చాలా అంటే చాలా డిఫికల్ట్. ఎప్పుడు చూసినా హ్యాండ్ పెయిను ఏమైనా పెట్టుకోవాలన్నా ఈ 2 ఫింగర్సే వస్తది. దీన్ని ప్రిన్సర్ గ్రాస్ప్ అంటాము. అంటే 12 మంత్స్ నుంచి 18 మంత్స్ లోపల ఇలా పట్టుకొని అన్ని ఫింగర్స్ పెట్టుకొని పెన్సిల్‌ని వాళ్ళు హోల్డ్ చేయగలుగుతారు. సో ఇయర్స్‌కి బేబీ డెవలప్‌మెంట్ హ్యాండ్ ఇలా నేను వాటర్ కొంచెం ఇచ్చేసి ఇలా డిప్ చేసి దాని పైనే రాయిపిచ్చేదాన్ని. 3 ఇయర్స్ అలా లోపల వాళ్ళు సర్కిల్స్ రాయగలుగుతారు. ఏజ్ 5+ వాళ్ళు రాయగలరు. అలా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షేర్ మిసెస్. ఇవాల్టి మన వీడియో ఏమంటే రైటింగ్ గురించి కానీ వీడియో చేస్తారా అంటే ఎస్. అంటే మనం అనుకున్నంత సింపుల్ అయితే కాదు రైటింగు కిడ్కి చాలా అంటే చాలా డిఫికల్ట్. రీడింగ్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది, వేరేవంతా కానీ చాలా ఈజీగా చేయగలుగుతారు. బట్ రైటింగు చాలా స్ట్రెస్ఫుల్ అవుతుంది కిడ్స్కి. నేను నార్మల్గా 8-9 ఇయర్స్ ఉండే కిడ్స్ కానీ ఎప్పుడు చూసినా హ్యాండ్ పెయిన్ లేదా రైటింగ్కి ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండడం, సో ఇలాంటివి చాలా విన్నాను అని చూసాను. కానీ సో దాని గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాము. నార్మల్గా ఇండియాలో అయితే కిడ్ ఇప్పుడు 2.5 ఇయర్కి అలా ప్రీ నర్సరీకి లేదా ప్లే హోమ్కి వెళ్తానే ఫస్ట్ వాళ్ళు పెన్సిల్ ఇచ్చేసి రైటింగ్ స్టార్ట్ చేస్తారు. బట్ చాలా కంట్రీస్లో అప్ టు 6-7 ఇయర్స్ వరకు రైటింగ్ మ్యాండేటరీ లేదు అండ్ రైటింగ్ అని స్టార్ట్ చేపిరు. ఎందుకంటే కిడ్స్ది బోన్స్ ఏమంటుంది అంత ఎర్లీగా రెడీ ఉండదు. బట్ ఇండియాలో ఏమంటే ఇప్పుడు మీరు నర్సరీకి డైరెక్ట్గా వేసినా కానీ అయ్యో అంటే కంప్లైంట్ చేస్తారు పేరెంట్స్కి, అందరు కిడ్స్ రాస్తూ ఉన్నారు, మీ కిడ్ మాత్రం రాయట్లేదు. సో అలా అనేసి అప్పుడు అయ్యో ఆ బేబీ కానీ ఎల్కేజీయే, మన బేబీ కానీ ఎల్కేజీయే, సో వాళ్ళు రాస్తున్నారు మన బేబీ ఎందుకు రాయట్లేదు అనేసి బేబీకి స్ట్రెస్ ఇచ్చడం స్ట్రెస్ ఇచ్చేది స్టార్ట్ చేస్తాము. సో నార్మల్గా ఇప్పుడు ఒక్కొక్క కిడ్డు నడవడం అంటే టీత్ రావడం ఒక మైల్ స్టోను, నడవడం ఒక మైల్ స్టోను, 4 కాళ్ళ పైన వెళ్ళేది మైల్ స్టోను, బోల్ పడేది మైల్ స్టోను. సో ఇలా ఉంటాయి కదా. సో ఇలాగే రైటింగ్ కానీ ఒక మైల్ స్టోను. సో అందరూ కిడ్స్ ఒకే ఏజ్లో లేదా ఒకే టైంలో రాయాలని ఏం లేదు, వాళ్ళ బాడీ బట్టి కానీ రైటింగ్ స్టార్ట్ చేస్తారు. సో మేబీ ఈ వీడియోలో నేను చెప్పేదంతా తెలిసిన వాళ్ళకైతే కొంచెం ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ టైం మీరు అంటే మీకు షాకింగ్గా ఉంటుంది, ఓ ఇలా ఉంటుందా రైటింగ్, ఇట్లా ఉంటుందా అనేసి. సో ఫస్ట్ టైం నేను విన్నప్పుడుగా నాకు సేవ్ అదే ఫీలింగు. సో కిడ్ని స్కూల్కి పోయినాక రైటింగ్ స్టార్ట్ చేయించేది కాదు. కిడ్ మనకి 3 to 6 months నుంచే మనం ట్రైన్ చేస్తాము. సో నార్మల్గా ట్రైన్ చేసేదంటే పెన్సిల్ ఇచ్చేసి రాయమని ట్రైన్ చేసేది కాదు. సో ఒక కిడ్ పెన్సిల్ హోల్డ్ చేసి దాన్ని రైటింగ్ స్టార్ట్ చేయాలంటే దానికి చాలా అంటే చాలా ప్రిపరేషన్ అవసరం. అయ్యో ఇప్పుడు రాయట్లేదు, స్కూల్కి వెళ్ళినాక నేర్చుకుని రాస్తాడులే, అందరూ పిల్లలు రాసి చూస్తూ ఉంటే రాస్తాడులే, సో ఇదంతా వర్కౌట్ అవ్వదు మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు మన దగ్గరే మన ఇంట్లోనే వాళ్ళు రాసేది స్టార్ట్ చేయనప్పుడు లేదా ఇంట్రెస్ట్ చూపినప్పుడు స్కూల్కి వెళ్ళి అంతమంది కిడ్స్లో వాళ్ళు టీచర్ కానీ వాళ్ళపైనే ఏమీ కాన్సన్ట్రేట్ చేయలేరు కదా. సో వాళ్ళు మనకి ఆబ్వియస్లీ పేరెంట్స్కే కంప్లైంట్ చేస్తారు, అందరూ కిడ్స్ రాస్తున్నారు, మీ కిడ్ రాయట్లేదు, ఇంకేమైనా చేయండి నేను మళ్ళీ ట్యూషన్స్కి వేసేది. సో ఇలాంటివంతా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్కూల్ దగ్గరికి వదలకూడదు రైటింగ్, ఫస్ట్ మనమే స్టార్ట్ చేయాలి ఇంట్లో. అది రైటింగ్ అన్నాననేసి పెన్సిల్ ఇచ్చి స్టార్ట్ చేసేది కాదు. మనం కిడ్కి రైటింగ్ పెన్సిల్ ఇచ్చేకముందు చాలా అంటే చాలా ప్రిపరేషన్ ఇవ్వాలి. సో వితౌట్ పెన్సిల్ ప్రిపరేషన్ చాలా ఉంటుంది. సో ఆ ప్రిపరేషను ఆ ప్రీ రైటింగ్ స్కిల్స్ అంతా ఇచ్చేసినామంటే రైటింగ్ స్ట్రెస్ఫుల్లే కాదు, హ్యాపీగా కిడ్ మీరు చెప్పకముందు పెన్సిల్ తీసుకుని రాయగలుగుతారు. సో ఫస్ట్ మనం కిడ్కి డైరెక్ట్గా ABCD లేదా వేరే పేపర్ పైన రాసేకముందు మనం కొంచెం కిడ్ని ప్రిపేర్ చేయాలా. సో ఎలా అంటే ఇప్పుడు ఏమంటారు, నేను కొన్ని వీడియోస్లో కానీ చెప్పాను, గ్రాస్ మోటార్ స్కిల్స్, సెన్సరీ, ఫైన్ మోటార్ స్కిల్స్, ఇవంతా 1 year లోపలే చాలా ఇస్తాం యాక్టివిటీస్. ఎందుకంటే ఇవి ఇండైరెక్ట్గా మనము కిడ్నీ ఇప్పుడు మనము 1 year లోపల ఏం చేస్తామో ఆ యాక్టివిటీస్ కానీ ఇండైరెక్ట్గా కిడ్నీ ప్రిపేర్ చేస్తాము. అంటే వాళ్ళ రీడింగ్ కానీ రైటింగ్ కానీ లేదా వాళ్ళ IQ కానీ వాళ్ళ మెమరీ కానీ ఇంక్రీజ్ అయ్యేదానికి మాత్రమే యాక్టివిటీస్ చేయిస్తాము. ఇప్పుడు 1 year లోపల ఇంత చిన్న కిడ్కి మనము ఎందుకు స్ట్రెస్ ఇవ్వాలనేసి అనుకోవచ్చు. బట్ అది స్ట్రెస్ కాదు, వాళ్ళకంటే ఇంకా నెక్స్ట్ ముందు ఫేస్ అయ్యేది మనము ముందు నుంచి వాళ్ళకి స్ట్రెస్ లేకుండా
ట్రైన్ చేసి వాళ్ళకి అది స్మూత్గా వెళ్ళేలాగా జర్నీ చేస్తాం. ఇదే మనకి ఎర్లీ ఎడ్యుకేషన్ అని అంటారు బేసిక్గా. సో ఇప్పుడు మనం 1 ఇయర్ లోపల చేసేది వాళ్ళకి యాక్టివిటీస్ గుర్తుండకపోవచ్చు, లేదా అది యూజ్ అవ్వదు అనేసి మనకు అనిపించచ్చు. సో ఈ ఫౌండేషనల్ స్కిల్స్ మనం ఫాలో అయినామంటే నెక్స్ట్ రీడింగ్, రైటింగ్, లేదా వాళ్ళ మెమరీ కానీ, వాళ్ళ ఐక్యూ కానీ, లేదా వాళ్ళ స్కూల్కి వెళ్ళినా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఏది కానీ మనకి స్మూత్గా ఉంటుంది, ఏది స్ట్రెస్ఫుల్ అనిపించదు. సో నేనైతే ఒక్కొక్కటే 1 by 1 కొన్ని యాక్టివిటీస్తో కానీ నేను చెప్తాను నాకు తెలిసిండేది, నాకు వర్కౌట్ అయ్యింది. సో చాలా వీడియోస్లో అడిగారు, డిక్టేషన్ వీడియో ఒకటి వేసిన, రైటింగ్ వీడియో వేసినప్పుడు అప్పుడు అడిగారు, ఎలా మీ కిడ్ డిక్టేషన్ రాయగలుగుతా అన్నాడు ఇంత ఎర్లీ ఏజ్ అనేసి. అండ్ రైటింగ్ అని చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాడు లక్కీ, వితౌట్ ఎనీ స్ట్రెస్. ఎప్పుడు చేయబెట్టి రాయిపించింది కానీ, లేదా స్ట్రెస్ ఇచ్చింది కానీ లేదు, తనే వెళ్ళి రాసి మాకు ఆల్ఫాబెట్స్ చూపించేవాడు. తను చూపించే వరకు నేను అంటే రైటింగ్ కాన్సన్ట్రేటే చేయలేదు. తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే కొద్దికి మళ్ళీ ఓకే డిక్టేషన్ చేద్దాము, లేదా వేరే చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నార్మల్గా కిడ్స్కి రైటింగ్ స్ట్రెస్ఫుల్ ఉండదు, మనమే దాన్ని స్ట్రెస్ఫుల్ చేస్తాం. నార్మల్గా చూడండి, కిడ్స్ చూస్తే వాల్స్ పైన రాసేది, లేదా ఎక్కడైనా ఏం దొరికితే దానిపైన స్క్రిబుల్ చేసేది అంతా చేస్తూ ఉంటారు. సో కిడ్స్కి రైటింగ్ చాలా ఇష్టము. కాకపోతే మనం ఏం చేస్తాము, ఆ ఇంట్రెస్ట్ని మనమే కిల్ చేసేస్తాము. సో దాంతో కిడ్స్ ఏం చేస్తారు, దానిపైన ఇంట్రెస్ట్ వస్తా కొంచెంగా తగ్గిపోయి లాస్ట్కి రైటింగ్ పైన విరక్తి వచ్చేస్తుంది. చాలా కిడ్స్, చాలా అంటే చాలామంది పేరెంట్స్కి కిడ్స్ పైన ఉండే కన్సర్న్ ఇదే. రైటింగ్ అన్నీ చేస్తాడు కానీ రైటింగ్కి వెళ్తే కష్టము, హ్యాండ్ పెయిన్ అంటాడు, లేదా రాసేకి ఇంట్రెస్ట్ లేదు, సరే వేరే ఏందేదో కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు కదా. సో మెయిన్ అది ఏం ప్రాబ్లం అంటే ఫౌండేషన్ స్కిల్స్ లేకుండా ఉండడానికి సో ఈ రైటింగ్ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు మన వీడియో ఏమంటే కిడ్స్కి రైటింగ్ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా వాళ్ళ పేస్లో వాళ్ళు ఎలా రైటింగ్ స్టార్ట్ చేయించచ్చు వాళ్ళ దగ్గర. అండ్ ఇది మనకి హ్యాపీగా ఫీల్ అవుతుంది, వాళ్ళకి స్ట్రెస్ లేనప్పుడు ఆబ్వియస్లీ మనకి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. సో మనం స్టెప్ బై స్టెప్ అన్నీ ఫాలో అయ్యామంటే అసలు స్ట్రెస్ అనిపించదు. లక్కీ పుట్టినప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు ఒక అంటే తన మైల్ స్టోన్స్ కానీ, లేదా తన స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, లేదంటే రైటింగ్ కానీ, రీడింగ్ కానీ, ఆర్ట్ కానీ, లేదా వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ఏది నాకు ఇంతవరకు స్ట్రెస్ఫుల్ అనిపించలేదు. ఎందుకంటే నేను అంటే కరెక్ట్గా ఎక్కడి నుంచి నేర్పియాలో సో బేసిక్స్ నుంచి వస్తాను కాబట్టి సడన్గా జంప్ అయ్యి ఇప్పుడు సపోజ్ లక్కీకి కానీ ఏమీ అసలు ఫాలో అవ్వకుండా సడన్గా జంప్ అయ్యి పెన్సిల్ ఇచ్చేసి నువ్వు పేపర్ పైన రాయంటే అది చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది లక్కీకి. ఎందుకంటే సడన్గా అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు కిడ్స్కి, రైటింగ్ అంటే చాలా కష్టము. మనీ ఎర్న్ చేసుకుంటే అది మన దగ్గర ఉంటుందని మనం చెప్పలేము, అది వెళ్ళిపో అంటే ఒకసారి ఉండొచ్చు మనీ, ఒకసారి లేకపోవచ్చు. ప్రాపర్టీ కానీ అంతే, ఏది కానీ అంతే. బట్ ఒక్క నాలెడ్జ్ మాత్రము ఎవరు అది దోచుకోలేరు అండ్ అది ఎప్పటికీ వెళ్ళిపోదు. సో ఎప్పటికీ మన దగ్గరే ఉంటుంది. సో నాలెడ్జ్ అనేది చాలా అంటే చాలా ప్రిషియస్ అనేసి నేను నమ్ముతాను. అండ్ ఇంకోటి ఏమంటే విద్యాదానము, అన్ని దానాలకి నా గొప్ప దానం విద్యాదానం అంటారు కదా. సో ఆ ఎడ్యుకేషన్ని అమ్ముకోకూడదు అనేది నా కాన్సెప్ట్. సో దానికోసమే నేను నాకు తెలిసిన విద్య 10 మందికి నేను హెల్ప్ అవుతుంది అనేసి ఈ వీడియోస్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మన ఛానల్ గ్రో అవుతుంది. మన ఛానల్ గ్రో అయిందంటే చాలామందికి హెల్ప్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మనం ఇంకా చాలా చూడాలి అండ్ చాలా నేర్చుకోవాలి. నేను నేర్చుకునేవి నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను, మీలో హెల్ప్ అవుతుందని. చాలామందికి నా వీడియోస్ హెల్ప్ అవుతుంది, అది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు గ్రో అయ్యలేను అండ్ ఇంకా గ్రో అవ్వలేను కానీ. సో మీకు కొంచెం హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కిడ్కైనా కానీ గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేది డెవలప్ చేయాలి. ఇది ఎలా వస్తుందంటే అవుట్డోర్ ప్లే వల్ల, జంప్ చేసేదాని వల్ల. సో వాళ్ళు ఈ మూమెంట్స్ అంతా చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ బోన్స్ ఉంటుంది కదా, బిగ్ బోన్స్. ఫస్ట్ మీరు రైటింగ్ అంటే ఇక్కడి నుంచి రాదు కదా. సో వాళ్ళ షోల్డర్ పెయిన్ అవుతుంది, వాళ్ళకి హ్యాండ్ ఇక్కడ పెయిన్ అవుతుంది అండ్ ఇక్కడ పెయిన్ అవుతుంది. సో మెయిన్ మనం ఫింగర్సే కాన్సన్ట్రేట్ చేయకూడదు, వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ కాన్సన్ట్రేట్ చేయాలా. సో వాళ్ళ బిగ్ బోన్ జాయింట్స్ ఏముంటాయి అవి ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి. సో ఇది కానీ రైటింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో చిన్నప్పుడు అంటే ఇప్పుడు కిడ్ ఒక 6 months నుంచి కానీ బయట అవుట్ సైడ్ ప్లేకి తోడుకొని వెళ్ళండి, వాళ్ళు జంప్ చేసేదానికి అలో చేయండి. సో ఇలా అంటే వేరే యాక్టివిటీస్ మనం కిడ్స్కి గ్రాస్ మోటార్ స్కిల్స్
పెంచేదానికి చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉంది. మన ఛానల్‌లో గానీ చాలా షార్ట్స్ చేశాను నేను గ్రాస్ మోటార్ స్కిల్స్‌కి. అండ్ మాంటెసరీ షెల్ఫ్ చేసినప్పుడు గానీ నేను అప్పుడు అంటే లక్కీ ఒక 13, 14 మంత్స్ ఉన్నప్పుడు కొన్ని షెల్ఫ్ వీడియోస్ కానీ చేశాను. దాంట్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది గ్రాస్ మోటార్ స్కిల్స్కి హెల్ప్ అవుతుంది, ఇది ఫైన్ మోటార్ స్కిల్స్కి హెల్ప్ అవుతుంది, ఇది సెన్సరీ అంటే ఇంకా కొన్ని యాక్టివిటీస్ మెమరీకి. సో అలా చాలా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గ్రాస్ మోటార్ స్కిల్ వాళ్ళ మజిల్స్ మళ్ళీ బోన్స్ అంతా స్ట్రెంత్ అయ్యేదాని వల్ల వాళ్ళు రైటింగ్ ఈజీగా చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఫైన్ మోటార్ స్కిల్స్. ఫైన్ మోటార్ స్కిల్స్ వచ్చి 2 టైప్స్ ఉంటాయి చూడండి. పిన్సర్ గ్రాస్ప్ అంటారు, ట్రైపాడ్ గ్రాస్ప్ అంటారు. సో దీంట్లో ఏమంటే ఫైన్ మోటార్ స్కిల్స్కి చాలా డెవలప్ చేసేకి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, కిడ్ ఒక 1 year లోపల ఆబ్జెక్ట్స్ ఇలా 2 ఫింగర్స్తో పట్టుకోగలుగుతారు. దీన్ని పిన్సర్ గ్రాస్ప్ అంటాము. 2 ఫింగర్స్లో ఇలా పట్టుకునేది పిన్సర్ గ్రాస్ప్ అంటాము. సో వాళ్ళు అలా ఎత్తుకున్నప్పుడు మీరు కొన్ని యాక్టివిటీస్ చేయొచ్చు. పాంపామ్స్ ఉంటాయి కదా, దాన్ని ఎత్తి వేరే పక్క వేసేది, లేదా లక్కీ కానీ ఒక చిన్న బాక్స్ ఉన్నింది నా దగ్గర, దానికి హోల్ చేసేసి కొన్ని కాయిన్స్ టైప్ తెచ్చి ఆ కాయిన్స్ దాన్ని ఎత్తి దాంట్లో డ్రాప్ చేసేలాగా. సో ఇదొక యాక్టివిటీ. అప్పుడు ఈ 2 ఫింగర్స్ యూస్ చేసినప్పుడు ఈ 2 ఫింగర్స్ స్ట్రాంగ్ అవుతాయి వాళ్ళకి. సో ఇలా ఎత్తుకుని ఇలా వేసేది. సో కాకపోతే చిన్న కిడ్స్ ఉన్నప్పుడు మీరు ఏమైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు కిడ్స్తోనే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు నోట్లో వేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి యాక్టివిటీస్ చేయించచ్చు. మళ్ళీ స్టిక్కర్స్ పీల్ చేసేది, స్టిక్ చేసేది. సో నేను నార్మల్గా ఇప్పుడు 6-7 months కిడ్స్ స్టిక్కర్స్ అంతా స్టిక్ చేయలేరు. సో వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే, నేనేం చేస్తాను అంటే ప్లాస్టర్స్ ఉంటాయి కదా, సో ప్లాస్టరు లేదా వేరే ఏదైనా స్టిక్ ప్యాడ్ ఉంటుంది కదా, దానికని స్టిక్ చేసేసి దాన్ని పీల్ చేసేదానికి ఇస్తామన్నమాట మనము. సో 6 months నుంచి చేయొచ్చు మీరు యాక్టివిటీస్. సో అప్పుడు ఇలా పట్టుకొని వాళ్ళు ఇలా పీల్ చేస్తారు. మళ్ళీ ప్లాస్టర్స్ కింద నేను స్టిక్ చేసేదాన్ని, కొంచెం పైన అంటే ఫుల్ ఇలా స్టిక్ చేసి ఇక్కడ పైన ఫోల్డ్ చేసేదాన్ని. ఆ ఫోల్డ్ ఇలా పట్టుకుని లక్కీ పైకి లాగేవాడు. సో అప్పుడు ఈ 2 fingers యూస్ చేసి స్ట్రెంగ్త్ పెట్టి లాగేవాడు. సో అలా ఆ యాక్టివిటీస్ చేయించచ్చు. అండ్ కొంచెం 1 year అలా ఉన్నప్పుడు కానీ స్ప్రే బాటిల్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. చిన్న స్ప్రే బాటిల్స్ వస్తాయి. ఆ స్ప్రే బాటిల్స్ ఏం చేస్తారంటే, ఇలా వాళ్ళు స్ప్రే చేసినప్పుడు ఈ ఫింగర్స్ అంతా చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో స్ప్రే బాటిల్స్ ఇవ్వచ్చు. అండ్ వాళ్ళకి సిజర్ యాక్టివిటీ ఇవ్వచ్చు. సిజర్ యాక్టివిటీ కానీ నేను దగ్గరలో చేస్తాను. అంటే సిజర్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలా, ఏ ఏజ్లో ఇంట్రడ్యూస్ చేయాలా, ఫస్ట్ అంటే సిజర్స్ కానీ మనం డైరెక్ట్గా మనం యూస్ చేసే సిజర్స్ ఇవ్వకూడదు. కిడ్స్కి ఒక 3-4 types సిజర్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు కొంచెం బిగ్ అయ్యే వరకు. సో నేను ఆ సిజర్స్ వీడియో కానీ చేయాలనుకున్నాను. ఒకవేళ మీకు ఇది యూజ్ అవుతుందా లేదా కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలీదు ఎంతమంది కిడ్స్ ఆ ఏజ్లో ఉండారనేసి. సో సిజర్స్ ఎలా యూజ్ చేయాలా, ఏజ్లో యూస్ చేయాలి, అండ్ ఏ సీజర్ ఫస్ట్ స్టార్ట్ చేసి ఎలా మనము నేర్పియాలి, అండ్ దాంట్లో కానీ టైప్స్ ఉంది. పేపర్ ఎలా ఇవ్వాలి, పేపర్ కట్ చేసేదాన్ని కిడ్. సో అది ఎలా వాళ్ళు ప్రోగ్రెస్ అవుతారు. సో ఇలాంటివంతా వీడియో కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేద్దామని అనుకున్నాను. బట్ మీరు ఒకసారి కమెంట్ చేయండి, మీకు హెల్ప్ అవుతుందంటే నేనైతే ఆ వీడియో చేస్తాను. అండ్ అదే చెప్పాను కదా, పిన్సర్ గ్రాస్ప్, ట్రైపాడ్ గ్రాస్ప్కి ఈ యాక్టివిటీస్ అంతా చేయించచ్చు. సో ట్రైపాడ్ గ్రాస్ప్ అంటే ఈ 3 ఫింగర్స్తో పెట్టుకునేది ట్రైపాడ్ గ్రాస్ప్ అంటారు. సో దీంట్లో అదే సిజర్ యూస్ చేసేటప్పుడు ఈ 3 ఫింగర్స్ యూస్ చేస్తారు. సో ఇలా మీరు పిన్సర్ గ్రాస్ప్కి, ట్రైపాడ్ గ్రాస్ప్కి రెండింటికి యాక్టివిటీస్ చేయండి. లేదంటే లక్కీకి ఏం చేసేదాన్ని అంటే, క్యారమ్ బోర్డ్ తెచ్చాము మేము. అంటే ఇంకొంచెం ఎర్లీగా కాదు, కొంచెం 2.5-3 yearsలో అప్పుడు కానీ ఇచ్చేదాన్ని. మీరు కావాలంటే కొంచెం ఎర్లీగా కానీ ఇవ్వచ్చు. క్యారమ్ కాయిన్స్ పెట్టేసి కిడ్నీ ఇలా జస్ట్ ఇలా క్యారమ్ కాయిన్స్ని స్ట్రైక్ చేయమనండి. సో ఇలా చేసేది కష్టం కిడ్స్కి. సో ఇలా అయితే జస్ట్ పుష్ చేయగలుగుతారు. సో ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, పీలింగ్ యాక్టివిటీస్, మళ్ళీ సిజర్స్, స్ప్రే బాటిల్స్, మళ్ళీ కాయిన్స్ వేసేది, లేదంటే ఏదైనా పింపామ్ ఉంటుంది కదా, కొంచెం స్టిక్ వస్తాయి మనకి, స్టిక్తో 2 fingers ఇలా పట్టి పింపామ్ని ఎత్తి వేరే దాంట్లో వేసేది, లేదంటే ఏదైనా స్కూపింగ్కి ఇవ్వండి. స్కూపింగ్ ఇలా ఇలా వేస్తారు కదా, సో అప్పుడు నార్మల్గా 2 fingers లేదా 3 fingers రెండు యూస్ చేసేలాగా ఫైన్ మోటార్ స్కిల్స్ ఇవ్వండి. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి 3 fingers పట్టుకునేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మీరు పెన్సిల్
ఊరికే లైట్గా పెట్టుకుంటే రాయలేరు కదా, గట్టిగా అంటే చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తే తప్ప పెన్సిల్ రాయలేము. సో ఇవంతా హోల్డ్ చేసి ఇలా యాక్టివిటీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో వాళ్ళకి అది రైటింగ్కి హెల్ప్ అవుతుంది. సో మనం రైటింగ్ చేయాలంటే ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ చేస్తే కిడ్కి స్ట్రెస్ లేకుండా ఉంటుంది. లేదంటే వాళ్ళు ప్రిపేర్ చేయకుండా డైరెక్ట్గా ఇస్తే వాళ్ళకి చాలా స్ట్రెస్ అండ్ రైటింగ్ పైన అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కానీ చూపించకపోవచ్చు. అండ్ ఇంకోటి ఏమంటే కిడ్స్కి ఫైన్ మోటార్ గ్రాస్ మోటార్ కాకుండా విజువల్ కానీ అంటే హై హ్యాండ్ కోఆర్డినేషన్ అంటాం కదా. సో ఇప్పుడు ఏదైనా కానీ మనం రాయాలంటే ఫస్ట్ మనం ఐతో చూసి హ్యాండ్ కానీ అంటే మనకి ఐ కానీ హ్యాండ్ కానీ రెండు ఒకేసారి వర్క్ అవ్వాలి. కాబట్టి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ చాలా చేయించాలి. ఈ యాక్టివిటీస్ కానీ కొన్ని మన వీడియోలో మీరు బ్యాక్ వెళ్ళారంటే చాలా షార్ట్స్ అండ్ చాలా ఎడ్యుకేషనల్ వీడియోస్ చేశాను నేను. చాలా అంటే ఒక 1-2 years బ్యాక్ వెళ్ళినారంటే కానీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కానీ మీరు కొన్ని యాక్టివిటీస్ చేయించినప్పుడు ఏమవుతుంది, హెల్ప్ అవుతుంది. అంటే రైటింగ్ చూస్తా రాసేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండే యాక్టివిటీస్ చేయించాలి. దీనికి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి వచ్చి కొన్ని పజల్ పీసెస్ పెట్టచ్చు. అంటే టూ పీస్ పజల్ ఫస్ట్ స్టార్టింగ్ ఎర్లీ చేయాలంటే. సో ఫస్ట్ స్టార్టింగ్ నేను 2 piece పజల్ ఇంట్రడ్యూస్ చేశాను లక్కీకి. సో అది వస్తా ప్రోగ్రెస్ అయ్యారు. సో టూ పీస్ పజల్ అండ్ మనకి స్టాకింగ్ హెల్ప్ అవుతుంది. స్టాక్ చేసేటప్పుడు అది పెడతా చూస్తూ ఉంటారు కదా. సో హ్యాండ్ మళ్ళీ అవి రెండు వాళ్ళు యూస్ చేసేలాగా యాక్టివిటీస్ చేయాలి బేసిక్గా. ఇప్పుడు ఏదైనా ఇలా తీసుకొని ఇలా డ్రాప్ చేసేది కానీ, అంటే ఇప్పుడు ఒక 2 bowls పెట్టేసి ఈ బౌల్లో ఎత్తి ఈ బౌల్లో ఏదైనా స్కూపింగ్ చేసేలాగా. సో ఇలాంటి యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అది కానీ రైటింగ్కి హెల్ప్ అవుతుంది. సో ఇవంతా ఇండైరెక్ట్గా మనం రైటింగ్కి ప్రిపేర్ చేసినట్టే. రైటింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కిడ్స్ అంటే ఇప్పుడు ఏ రాశారనుకోండి, ఏ పైన మళ్ళీ రాస్తారంటే కొంచెం స్పేస్ ఇచ్చి మనం రైటింగ్ ఎలా రాయాలో దానికి మనం ఏం చేయొచ్చు అంటే స్టాకింగ్ వస్తాయి కదా, బ్లాక్స్, బిల్డింగ్ బ్లాక్స్. సో ఆ బిల్డింగ్ బ్లాక్స్ స్టాక్ చేసేది చేయొచ్చు. దానివల్ల వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఓకే బిల్డింగ్ బ్లాక్ ఏడు ఉంది, సో దీనిపైన ఇలా పెట్టాలి, లేదా దీని పక్కన సో ఇది అయినాక నెక్స్ట్ పెట్టాలా. సో అలాంటి దానికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. సో అప్పుడు అది రైటింగ్కి అంటే ఓకే మనము దీని కాకుండా ఇది అయినాక ఈ లెటర్ అయినాక మనం ఈ లెటర్ రాయాలి, ఇంత స్పేసింగ్ ఇవ్వాలి. సో ఈ స్పేస్ వదిలేసి రాసేదానికంతా ఇవి కానీ మనం ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు, లేదంటే కొంచెం పెద్ద కిడ్ అయితే 2 dots పెట్టండి, ఆ 2 dotsని జాయిన్ చేయమనండి. సో అలా కొన్ని యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఓకే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది ఓకే ఎంత స్పేస్ వదలాలా మనం, ఎలా రైటింగ్ వాళ్ళు రాసేది స్టార్ట్ చేసినప్పుడు ఇవంతా హెల్ప్ అవుతుంది. ఎలా రైటింగ్ చేయాలి, లెటర్కి ఎంత స్పేస్ ఇవ్వాలి, లెటర్స్ లేదా వర్డ్స్ ఎలా రాయాలి అనేది, ఎన్ని లెటర్స్ అంటే వర్డ్గా రాయాలంటే అది ఎలా రాయాలి, ఎంత స్పేస్ ఇవ్వాలి. సో ఈ యాక్టివిటీస్ అంతా దానికి హెల్ప్ అవుతుంది. అండ్ నార్మల్గా చాలా పిల్లలు ఫేస్ అయ్యే ప్రాబ్లం ఏమంటే మిడ్ లైన్ క్రాసింగ్ అంటే ఏమంటారు, ఇక్కడ ఇప్పుడు మిడ్ లైన్ అంటే ఇక్కడ మనకి మిడల్ ఇలా ఉంది కదా. సో కిడ్ ఈ హ్యాండ్ ఈ పక్క, ఈ హ్యాండ్ ఈ పక్క, సో ఈ రెండు ఇలా యూస్ చేసేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే లక్కీ కానీ ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయినాడు, బట్ ఇంకా అది రివర్సల్ ఏదో కొన్ని లెటర్స్ మిర్రర్ ఇమేజెస్ రాస్తాడు. సో అంటే ఇప్పుడు 3 అయితే ఇలా రాయాలి కదా, సమ్టైమ్స్ ఇలా రాస్తాడు. సో అంటే అది మనము మిర్రర్ ఇమేజెస్ అంటాము. సో మిర్రర్ లెటర్స్ అని అనొచ్చు, లేదా రివర్సల్ అనొచ్చు. సో అది ఏమవుతుందంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇలా రాసేదా, ఇప్పుడు చూడండి బీకి ఇలా రాస్తాము, డీకి ఇలా ఉల్టా రాస్తాము. సో ఇవి వాళ్ళు ఏమంటారు కన్ఫ్యూజ్ అవుతారు. సో దీనికి సో చాలా మిర్రర్ ఇమేజ్ లక్కీ అయితే ఇంకొంచెం అంటే ఇంకొక 3 years ఉన్నప్పుడు చాలా మిర్రర్ ఇమేజెస్ చాలా రాసేవాడు. సో దానికి కొన్ని యాక్టివిటీస్ చేశాను నేను. ఆ యాక్టివిటీస్ చేసినాక చాలా ఇంప్రూవ్ అయ్యాడు. బట్ ఇప్పుడు కానీ సమ్టైమ్స్ మిర్రర్ ఇమేజెసే వస్తాయి లక్కీకి. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ చేసేదానికి చాలా చేస్తాం మేము. సో దానివల్ల ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాడు. బట్ బేసిక్గా అప్ టు 6 years మిర్రర్ ఇమేజెస్ రాసేది ఫైన్, ఎందుకంటే కిడ్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో 6 years లోపల అది మనం సరి చేయాలా. 6 years పైన అయితే కొంచెం కష్టం అవుతుంది అండ్ ప్రొఫెషనల్ ఇది కానీ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అలానే కంటిన్యూ చేస్తే 6 years పైన కానీ. సో 6 years లోపల ఇది కామన్. సో వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా కొన్ని యాక్టివిటీస్ చేయాలా. సో మనం దీనికి ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అంటే ఎక్కువ మిడ్ లైన్ క్రాసింగ్ యాక్టివిటీస్ చేయించాలా. ఇప్పుడు స్వీప్ చేయించచ్చు ఇంట్లో. నార్మల్ మనం బేసిక్గా వచ్చినామంటే
స్వీప్ చేయించచ్చు, మాప్ చేయొచ్చు, బాల్ త్రో చేయించచ్చు, క్యాచ్ పట్టుకునేదానికి ఈ యాక్టివిటీస్ చేయించచ్చు. సో ఇలా మనము మిడ్ లైన్ క్రాసింగ్ వచ్చి ఈ చిన్న బేబీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంటే ఏదైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు కానీ ఈ పక్క ఒక బౌల్, ఈ పక్క ఒక బౌల్ పెట్టేసి ఈ పక్క బౌల్లో తీసుకొని ఆబ్జెక్ట్ ఈ పక్క వేసేలాగా పెట్టచ్చు. అప్పుడు ఏమవుతుంది, మిడ్ లైన్ క్రాసింగ్ అంటే ఈ హ్యాండ్ ఈ పక్క నుంచి ఈ పక్క వాళ్ళు యూస్ చేయగలుగుతారు అండ్ ఈ హ్యాండ్ ఈ పక్క నుంచి యూస్ చేయగలుగుతారు. ఇది మనకి రివర్సల్కి అంతా ఇది హెల్ప్ అవుతుంది. మిడ్ లైన్ క్రాసింగ్ యాక్టివిటీస్ ఖచ్చితంగా మీరు 1 year లోపల మీరు స్టార్ట్ చేస్తే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కిడ్స్కి చాలా అంటే చాలా సెన్సరీ అలా రైట్ ఫ్రమ్ లైక్ 3 to 6 months నుంచే మీరు సెన్సర్ ఇవ్వచ్చు. అంటే డిఫరెంట్ టెక్స్చర్స్ ఉండేది కిడ్స్కి మనం టచ్ అండ్ ఫీల్కి ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు బయట వేరే బాల్స్ కానీ అలాంటివంతా కొనాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మీ దగ్గర క్లాత్ ఉందనుకోండి, క్లాత్లో డిఫరెంట్ అంటే ఇప్పుడు మనకి చూడండి కాటన్ ఒకలాగా వస్తుంది, సిల్క్ ఒకలాగా వస్తుంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఒక క్లాత్ ఏదైనా స్టిచ్ చేసుకుని ఒక పక్క పత్తి పెట్టండి, కాటన్ వస్తుంది కదా. సో దాన్ని నెక్స్ట్ ఈ పక్క ఫైబర్ అంటే ఇప్పుడు మీకు కోకోనట్ తీసినప్పుడు ఇది వస్తుంది కదా, తీగలు ఏమంటారు, కోకోనట్ కింద. సో అది దాన్ని స్టిక్ చేసినామంటే అది కొంచెం మీకు రఫ్గా అనిపిస్తుంది. సో అలా డిఫరెంట్ టెక్స్చర్స్ ఉండేది మనం క్లాత్కి స్టిక్ చేసుకుని లేదా ప్రింట్ చేసుకొని, ఇప్పుడు శాండ్ పేపర్ అనుకోండి, శాండ్ పేపర్ లెటర్ స్టిక్ చేయండి. శాండ్ పేపర్ లెటర్ వచ్చి కొంచెం మనం డిఫరెంట్ టెక్స్చర్ ఉంటుంది, సాఫ్ట్, హార్డ్. సో ఇలా వాళ్ళకి సెన్సరీ అలా ఇవ్వచ్చు. అండ్ సెన్సరీ బ్యాగ్స్ ఇవ్వచ్చు. లక్కీకి చాలా చేసేదాన్ని. సెన్సరీ ఒక బ్యాగ్లో చాలా ఆబ్జెక్ట్స్ వేసి లక్కీకి హ్యాండ్ లోపల పెట్టేసి దాన్ని టచ్ అండ్ ఫీల్ చేసి తను ఎత్తుకోండి దాన్ని బట్టి నేను నేమ్ చెప్పేదాన్ని. అండ్ కొంచెం పెద్దోడైనాక లక్కీ ఐస్ క్లోజ్ చేసుకొని దాంట్లో ఎత్తుకొని ఓకే దాంట్లో ఏముంది అనేసి తను గెస్ట్ చేసేవాడు. సో ఇలాంటి సెన్సర్ ఇవ్వచ్చు. అండ్ ప్లేడో కానీ ఇవ్వచ్చు. ప్లేడో వచ్చి మీరు అంటే మరీ చిన్న కిడ్కి ప్లేడో ఇవ్వద్దండి, ఎందుకంటే అది మేబీ మౌతింగ్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది నోట్లో వేసుకుంటే. సో మీరు అలా నార్మల్ ప్లేడో ఇవ్వకుండా ఇంట్లోనే మీరు 6 months పైన ఏమి ప్లేడో స్టార్ట్ చేయొచ్చు. అది ఏమంటే మీరు అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, పిండితో ప్రిపేర్ చేసి. అప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ప్రాబ్లం అంటే మీకు నార్మల్ కెమికల్ లాగా ఇది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇది పిండితో మనం చేసుకోవచ్చు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లేడో బయట మనకి ఎలా దొరుకుతుందో అలా సాఫ్ట్గానే అలానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లక్కీకి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని. అంటే వీక్లీ వన్స్ అలా చేసుకునేదాన్ని. అది ఒక బాక్స్లో పెట్టేసి కొంచెం డైలీ ఇచ్చేదాన్ని. సో దాన్ని టచ్ అండ్ ఫీల్ చేసి దాన్ని వేరే మోల్డ్స్లో వేసి అవంతా చేసేవాడు. సో అలా మనము ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి పెయింటింగ్ అని ఇవ్వచ్చు. నార్మల్గా ఇప్పుడు ఒక జిప్లాక్ కవర్ తీసుకొని మీరు సీల్ చేసేసి 4 పక్కల ప్లాస్టర్ కింద ఫ్లోర్కి స్టిక్ చేసేసి దాంట్లో పెయింట్ ఇచ్చినారంటే వాళ్ళు టపా అని కొట్టినప్పుడు ఈవెన్ 3 monthsలో కానీ ఈ యాక్టివిటీ చేయొచ్చు. అది వాళ్ళు ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పెయింట్ ఇలా అలా పోతుంది కదా. సో అది వాళ్ళకి చూసేదానికి చాలా బాగుంటుంది. టమ్మీ టైం ఉన్నప్పుడంతా ఈ యాక్టివిటీ ఇవ్వచ్చు. అండ్ నార్మల్ పెయింటింగ్ వీడియో కానీ ఒకటి నేను మన ఛానల్లో పెట్టాను. అంటే యోగట్టు మళ్ళీ అండ్ కొన్ని ఫ్రూట్ వెజిటబుల్స్ కలర్స్ తీసుకొని లక్కీకి పెయింటింగ్ ఇచ్చేదాన్ని ఎర్లీగా ఉన్నప్పుడు. అంటే అప్పుడు పెయింట్స్ యూస్ చేసేదాన్ని. ఇప్పుడైతే లక్కీకి తెలుసు కాబట్టి పెయింట్స్ యూస్ చేస్తాం. అప్పుడు నేను ఇలా పెయింట్స్ ఇచ్చేదాన్ని. అప్పటి నుంచి లక్కీకి పెయింటింగ్ అలవాటు. సో ఇలా పెయింటింగ్ ఇవ్వచ్చు. సెన్సరీవి చాలా అంటే ఇప్పుడు కొంతమంది చూసినారు, ఆ ఫుడ్ కానీ ఇప్పుడు రైస్ కానీ ఏది కానీ ఇప్పుడు లేదా అది స్టిక్కీగా ఉంటే టచ్ చేయరు కిడ్స్, ఎందుకంటే ఆ స్టిక్కీగా ఉండేది ఇష్టపడరు టచ్ చేసేది. సో ఈ సెన్సరీ ఇచ్చేదాని వల్ల ఏమవుతుంది, దీనికి అలవాటు పడిపోతారు. స్లైమ్ ఉంటుంది కదా కొంచెం బిగ్గా, అంటే ఇప్పుడు 4-5 years ఉంటే హ్యాపీగా మీరు ఆ స్లైమ్ కానీ ఇవ్వచ్చు ఆడుకునేదానికి, ఎందుకంటే అది స్టిక్కీగా ఉంటుంది కదా. సో ఇలా మనము ఏజ్ వైజ్ మనము వాళ్ళ సేఫ్టీ గుర్తుపెట్టుకొని ఇలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు. బట్ సెన్సరీ యాక్టివిటీస్ చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. లేదంటే ఒక టబ్ తీసుకోండి, ఇంట్లో ఉండే గ్రైన్స్ ఇప్పుడు చెన్నా తీసుకోండి, లేదంటే ఇంకా నెక్స్ట్ డిఫరెంట్ టెక్స్చర్ ఉండే పప్పు ఏదైనా నార్మల్ చెన్నా తీసుకున్నారు కదా, అది కాకుండా వేరే ఏదైనా పీనట్స్ అలాంటివి ఏదైనా తీసుకొని అవి కానీ ఇవ్వచ్చు. దాంట్లో కొన్ని స్పూన్స్ వేసేస్తే వాళ్ళు దాన్ని ఎత్తుకొని వేరే దాంట్లో ఫిల్ చేసేది. సో హ్యాండ్తో అంతా ఆడుకునేది. సో ఇలాంటి సెన్సరీ బిన్స్ కానీ మీరు ఇంట్లో తయారు చేయొచ్చు. నేను లక్కీకి చాలా అంటే చాలా సెన్సరీ ఇస్తూ ఉంటుంది.
ఇంకోటి ఏమంటే లక్కీకి కన్స్ట్రక్షన్ వెహికల్స్ అప్పుడు చిన్నప్పటి నుంచి కనిపించి, సో కన్స్ట్రక్షన్ వెహికల్స్ నేనేం చేశాను, ఒక సెట్ ఆఫ్ 10 ఏమో వచ్చాయి, 10 or 12 వచ్చాయి. సో ఆ సెట్ ఆఫ్ 12 తీసుకుని ఒకటి కన్స్ట్రక్షన్ బుక్ ఉంది లక్కీ దగ్గర. సో ఆ సెన్సరీ బిన్, ఒక ఇంత పెద్ద బిగ్ బిన్లో చాలా అంటే సీడ్స్ ఒక 3-4 టైప్స్ మిక్స్ చేసి వేశాను. అంతా లెంటిల్స్ అండ్ పీనట్స్, చెన్న ఇవంతా వేసి నేనేం చేశాను, కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ పెట్టేసి, అండ్ ఈ రోలర్ ఏముంది, రోలరు అండ్ మనం నార్మల్గా జేసీబీ అంటాం కదా, సో నేను మళ్ళీ నేర్చుకున్నాను అది జేసీబీ కాదు, బ్రాండ్ నేమ్ జేసీబీ, అది కంపెనీ నేము. దాన్ని బ్యాక్ హో ఉంది, బుల్డోజర్ ఉంది, ఎక్స్కవేటర్ ఉంది. సో ఇలాంటివంతా నేను లక్కీకి నేర్పించేటప్పుడు నేను నేర్చుకున్నాను, ఓకే ఇన్ని నేమ్స్ ఉన్నాయా అనేసి. సో అవంతా పెట్టేసి ఏం చేశానంటే ఒక యాక్టివిటీ అండ్ బుక్గానే ఇచ్చాను. సో లక్కీ ఏం చేసేవాడంటే దాని నేమ్స్ అంతా నేర్చుకున్నాడు. అండ్ దాన్ని ఇప్పుడు చూడండి, ఎక్స్కవేటర్ అనుకోండి, దాన్ని ఇలా డిగ్ చేసుకొని పోయి వేరే పక్క వేసేది. చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది ఇది. లక్కీ అవర్స్ కొద్దికి అవే ఆడుతున్నారు. కాకపోతే నేను అక్కడే ఉంటాను, ఎందుకంటే అప్పుడు కొంచెం ఇంకా చిన్నపిల్లాడు, సో నోట్లో వేసుకునేస్తాడని భయంతో నేను అక్కడే ఉంటాను. చాలా అంటే చాలా టైం స్పెండ్ చేస్తాను. సో ఇదేమైతుంది, మనం బుక్ పెట్టినప్పుడు ఆ బుక్లో రీడ్ చేసి ఇది బ్యాక్ హో, ఇది ఎక్స్కవేటర్ అనేసి దాన్ని మెన్షన్ చేస్తున్నాడు. అండ్ ఆ పిక్చర్లో ఎలా ఉందో తను కానీ అలానే ఇలా తీసుకుని వెళ్ళి వేరే పక్క డంప్ చేసేది. డంప్ ట్రక్ ఒకటి ఉండింది దాంట్లో, సో డంప్ ట్రక్లో అవన్నీ వేసేది, దాన్ని తీసుకుని వెళ్ళి వేరే పక్క వేసేది. సో దానికి ఒక అంటే బయట ఒక చిన్న కార్బన్ బాక్స్ లాగా, అది ఫ్లాట్గా పెట్టేసి ఈ బిన్ పెట్టేసి ఈ పక్కలంతా కొంచెం చిన్న గ్రాస్ లాగా అంతా పెట్టేసి చేశాను. లక్కీ అయితే చాలా ఆడుకున్నాడు. ఐ థింక్ ఆ వీడియోస్ మేబీ హార్డ్ డిస్క్లో ఉంటాయి అనుకుంటా. ఓకే, నేను ఎడిట్ చేసే లోపల హార్డ్ డిస్క్ ఏమైనా యూజ్ చేస్తే కంపల్సరీ ఆ పిక్స్ అయితే పెడతాను. సో ఇలా మనం చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇలా సెన్సరీ బిన్స్ ఇచ్చినామంటే చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి డెవలప్మెంట్కి. ఇంకోటి ఏమంటే కిడ్ ఇప్పుడు రైటింగ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు నేర్చుకోండేది బ్రెయిన్లో ఉండేది అది వాళ్ళు పేపర్ పైన పెట్టగలగాలి. సో దానికి కానీ కొంచెం కష్టమవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు మెమరైజ్ చేసుకొని వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ అనుకోండి, మ్యాట్ అనుకోండి, ఆ మ్యాట్ MAT అని వస్తుంది కదా, అది వాళ్ళు లోపల అంటే బ్రెయిన్లోనే వాళ్ళు అంటే ఏది వస్తుంది అనేసి ఫస్ట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళు రాయాల్సి వస్తుంది. సో చాలామందికి అదే అంటే వాళ్ళు థింక్ చేసేటప్పుడు కరెక్ట్గా థింక్ చేస్తారు, రాసేటప్పుడు మిర్రర్ ఇమేజెస్ వస్తాయి. సో దీనికంతా కానీ యాక్టివిటీస్ చేయించేదాని వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏమంటే మీరు రైటింగ్ ఎంకరేజ్ చేయాలంటే ఓన్లీ పేపర్ పైన ఎంకరేజ్ చేయొద్దండి. ఎందుకంటే కిడ్స్కి స్టార్టింగ్ పేపర్ పైన ఇష్టం లేకపోవచ్చు, దానివల్ల వాళ్ళు రైటింగ్ హేట్ చేసే స్టార్ట్ చేయొచ్చు. అట్టనేసి వాల్స్ పైన అంతే ఏదైనా వాల్స్ పైన నాకు తెలిసి లక్కీ ఎక్కడ ఏ వాల్ పైన కానీ ఒక్క లైన్ కానీ గీసిండడు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఓకే నీకు రైటింగ్ ఇష్టం అంటే ఒకటి బ్లాక్ బోర్డు లేదంటే వైట్ బోర్డ్ ఉంది, బ్లాక్ బోర్డ్ వైట్ బోర్డ్ అండ్ ఒక వాల్కి ఒక స్టిక్కర్ లాగా స్టిక్ చేశాను. అది మనకి అమెజాన్లో స్టిక్కర్స్ దొరుకుతాయి. అదేమంటే స్టిక్ చేసేసినామంటే దాన్ని పీల్ చేసేయచ్చు, దానిపైన మార్కర్ తీసుకొని లక్కీ రాయొచ్చు. సో అలా ఒక 2-3 ప్లేసెస్లో నేను ఓల్డ్ హౌస్లో నేను స్టిక్ చేసినాను లక్కీకి ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు. సో లక్కీ ఓకే ఈ వాల్లో ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా, ఇక్కడ మాత్రం రాయొచ్చు, అండ్ నువ్వేమైనా రాయాలంటే బుక్లో రాయాలి లేదా బ్లాక్ బోర్డ్లో రాయాలి. సో ఫస్ట్ నుంచి మనము వాళ్ళకి రూల్స్ అంటే హోమ్ రూల్స్ చెప్పేసినప్పుడు వాళ్ళు వాల్స్ పైన అంతా రాసేదంతా చేయరు. సో చాలామంది నేను చూసిన కిడ్స్ చూస్తే ఫుల్ వాల్స్ అంతా రాసేసింటారు. సో వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కాకపోతే నేను ఫస్ట్ నుంచి లక్కీకి కరెక్ట్గా బౌండరీ ఓకే నువ్వు రాయాలంటే ఇక్కడ రాసుకో అనేసి, సో లక్కీ పేపర్ పైన లేదా బోర్డ్ పైన లేదా వాల్ పైన నేను ఏ స్టిక్కర్ వేసానో అక్కడ రైటింగ్ చేసేవాడు. సో పేపర్ పైన రీసెంట్గా అయితే స్టార్ట్ చేసాం మేము రైటింగ్. నార్మల్గా డిక్టేషన్ చేయాలని ఏం చేయాలన్నా బోర్డ్ పైన రాసేవాళ్ళము, లేదంటే ఏమైనా ఆర్ట్ ఉంటే మాత్రం పేపర్ పైన వెళ్ళేది. బుక్ పైన కానీ సమ్ టైమ్స్ తనే ఇంట్రెస్ట్ వచ్చి రాసే వరకు నేను బుక్ పైన పెన్సిల్ ఇచ్చి రాయి అనేసి ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. సో మనము రైటింగ్ అనేది అంటే వాళ్ళ పేస్లో వాళ్ళు వదిలేయాలి మనం రైటింగ్, బేసిక్గా స్ట్రెస్ ఇవ్వకూడదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బాగా ఈజీగా నేర్చుకోగలుగుతారు. అండ్ మనము విజువల్ పర్సెప్షన్ స్కిల్స్ అనేది పెంచాలి. ఎందుకంటే వాళ్ళు అది ఏది చూస్తూ ఉన్నారో అది వాళ్ళు గుర్తుపెట్టుకొని
వాళ్ళు దాన్ని ఏమంటారు ఎగ్జిక్యూట్ చేయగలగాలి. సో దానికి కొన్ని యాక్టివిటీస్ చేపియచ్చు ఎర్లీగా. మనం ఇప్పుడు మ్యాచింగ్ కార్డ్స్ అంటే 2 కార్డ్స్ పెట్టేసి, ఇప్పుడు చిన్న కిడ్ అయినా కానీ 4 కార్డ్స్ పెట్టండి, సేమ్ పిక్చర్ మ్యాచ్ చేసేది పెట్టచ్చు. చాలా మ్యాచింగ్ యాక్టివిటీస్ కానీ చేయించేదాన్ని నేను. సో ఇప్పుడు యాపిల్ లేదా మ్యాంగో. సో వాళ్ళు యాపిల్లో అంటే కిడ్ ఈజీగా వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారు. సో యాపిల్ తీసుకుని యాపిల్ పైన మ్యాచ్ చేయాలా. సో ఇలా 2 పిక్చర్స్ పెట్టేసి వాళ్ళని మ్యాచ్ చేసేది. ఫస్ట్ ఎర్లీ అయితే 4 కార్డ్స్తో స్టార్ట్ చేయండి. సో దాన్ని బట్టి వాళ్ళు మ్యాచ్ చేసి స్టార్ట్ చేసినాక నెక్స్ట్ మీరు కార్డ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మ్యాచింగ్ యాక్టివిటీస్ కానీ దీంట్లో పజల్స్ కానీ చేయించచ్చు. మ్యాచింగ్ కింద సేమ్ పజల్ ఉండే పైన ఉండే సేమ్ పజల్లు వాళ్ళు అక్కడ పెట్టాలా. సో ఇలా పజల్స్ కానీ చేయించచ్చు. అండ్ కొన్ని పిక్చర్స్ ఫుల్ ఇప్పుడు యాపిల్ అనుకోండి, యాపిల్ అన్నీ పెట్టేసి ఒక్క మ్యాంగో సపరేట్ పెట్టేసి, సో అప్పుడు దీంట్లో అన్నీ ఏది సిమిలర్ ఉంది ఆడ్ వన్ అవుట్ వాళ్ళని పిక్ చేసుకోమన్నారు. ఇప్పుడు మ్యాంగో మాత్రం డిఫరెంట్ ఉంది కదా, సో దాన్ని వాళ్ళు పిక్ చేసుకోవాలి. సో ఇలాంటి యాక్టివిటీస్ చేయించండి. అండ్ ఇది కాకుండా కిడ్స్కి డ్యాన్స్ చేయించేది, స్విమ్మింగు, అండ్ ఇప్పుడు ఏదైనా ప్లాంట్స్ అలాంటి డిగ్ చేయించేది. సో ఇలాంటివంతా చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ బాడీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో రైటింగ్కి అయితే వాళ్ళ బాడీ ప్రిపేర్ అవుతుంది. మనము దీనికి ఏం సంబంధం అని అనుకోవచ్చు. దానికి ఖచ్చితంగా ఒక్కటి చేసినామంటే ప్రతి దానికి ఒకదానికి లింక్ ఉంటుంది. సో మనము ఇలాంటి యాక్టివిటీస్ మనం కంపల్సరీ చేయించాలా. ప్రీ రైటింగ్ స్కిల్స్ చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రీ రైటింగ్ స్కిల్స్ కంపల్సరీ ఎవ్రీ కిడ్కి ఇవ్వాలా. ప్రీ రైటింగ్ స్కిల్స్ అయితే లక్కీకి రేంజ్లో ఇస్తా అంటే నేను అసలు ఈ ప్రీ రైటింగ్ స్కిల్స్ ఇవంతా నేను కొంచెం అంటే వేరే యాక్టివిటీస్ అంతా నేను కాన్సన్ట్రేట్ చేసి అది చేయించాను కాబట్టి నాకు అసలు రైటింగ్ స్ట్రెస్ఫుల్ అనిపించలేదు. సడన్గా ఒకరోజు లక్కీ డ్రా చేసి చూపిస్తాననేసి ఆల్ఫాబెట్ అంతా రాసి చూపించాడు. అప్పుడు నాకు షాక్ అయింది, అంటే ఈ ఏజ్లో ఆల్ఫాబెట్ రాయగలుగుతారా అనేసి. వాడు చాలా ఎర్లీగా రైటింగ్ స్టార్ట్ చేశాడు. అసలు ఆ ఏజ్లో పెన్సిల్ లేదా చాక్ పీస్ హోల్డ్ చేసేదా కష్టము, తను చాక్ పీస్తో బోర్డులో రాయేసి నన్ను పిలిచాడు, అమ్మ చూపిస్తాను అనేసి. అప్పుడు నేను షాక్ వీటికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది రైటింగ్ అనేసి. అప్పటి నుంచి ఎప్పుడు డ్రా చేసేది, పిలిచేది. అంటే డిఫరెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆల్ఫాబెట్ రాసేవాడు. సో అంటే నేను ఎక్కడ చేయబెట్టు కానీ రాయిపిలేదు. తనే ఓకే బేసిక్గా అంటే మనం అనుకునేది కిడ్స్ అనుకునేది చాలా డిఫరెంట్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వస్తా ఇంకా రైటింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనేసి నేను చెప్పేదాన్ని రైటింగ్ రాయి అనేసి. నేను 8 ఇలా రాయమని లక్కీకి నేర్పించాను. తను సడన్గా ఐ విల్ రైట్ 8 అనేసి ఫస్ట్ ఒక రౌండ్ రాశాడు, సర్కిల్ రాశాడు. నేను ఇదేంది సర్కిల్ రాస్తాను 0 రాస్తాడు. 8 రాయకుండా అనుకుంటే ఇంకొక 0 కింద మ్యాచ్ చేసి ఆ 2 మ్యాచ్ చేశాడు. సో 8 అయిపోయింది కదా. సో అప్పుడు సడన్గా మనకెందుకు ఈ ఐడియా రాలేదు, అంటే ఇంత ఈజీగా రాయొచ్చు 8. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా వచ్చి ఇలా పోయేది చాలా కష్టం కదా. 2 సర్కిల్స్ వేస్తే చాలా ఈజీ, అది 8 అయిపోయింది కదా. సో కిడ్స్ అంటే షార్ట్ కట్ ఎత్తుక్కుంటారనమాట వాళ్ళే ఈజీగా. మనం నేర్పించేదానికన్నా వాళ్ళే నేర్చుకున్నారంటే చాలా ఇలాంటిది చూడండి ఎంత ఈజీగా రాసేస్తున్నాడు. సో ఇలా చాలా ఇప్పుడు నేను ఇలా రాయొచ్చు ఆల్ఫాబెట్ అనేసి నేను నేర్చుకున్నాను లక్కీ దగ్గర నుంచి. సో అలా మా జర్నీ అయితే రైటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రీ రైటింగ్ స్కిల్లో కానీ చూడండి, డైరెక్ట్గా స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ రాయలేరు. ఇప్పుడు చూడండి, మీరు వర్టికల్ లైన్ కానీ స్టాండింగ్ లైన్ కానీ మీరు ఇప్పుడు 2 ఇయర్స్కి అలా స్టార్ట్ చేస్తే 2.5 ఇయర్కి లేదా 3 ఇయర్స్కి వాళ్ళు రాయగలుగుతారు. స్లీపింగ్ లైన్ అనుకోండి, 2.5 ఇయర్కి అలా మీరు స్టార్ట్ చేస్తే 6 మంత్స్ లేదా 3 మంత్స్ లోపల వాళ్ళు నేర్చుకుంటారు. సో స్లీపింగ్ లైన్, సో అది మీరు పెన్సిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు డ్రా చేయండి, స్లీపింగ్ లైన్ డ్రా చేసి ఒక కాటన్ ఇది తీసుకుంటాం కదా ఇయర్లో బడ్. సో దాన్ని నేను వాటర్ కొంచెం ఇచ్చేసి ఇలా డిప్ చేసి దానిపైనే రాయిపించేదాన్ని. సో అండ్ ఏదైనా ఇచ్చేసి పెయింట్ ఇచ్చేసి ఆ పెయింట్తో ఇలా బ్రష్తో ఇలా చేయించేదాన్ని. సో ప్రీ రైటింగ్ స్కిల్స్ ఈవెన్ శాండ్ పైన అంతా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇలా వేసి ట్రేస్ చేయమనండి, అండ్ శాండ్ పేపర్ లెటర్స్ పైన ట్రేస్ చేయమనండి. సో ఇలాంటివంతా ప్రీ రైటింగ్ స్కిల్స్ అంటారు. ఇప్పుడు సర్కిల్స్ చూడండి, నార్మల్గా కిడ్కి 3 ఇయర్స్ అలా లోపల వాళ్ళు సర్కిల్స్ రాయగలుగుతారు. అండ్ స్క్వేర్ అయితే 4 ఇయర్స్కి వాళ్ళు స్క్వేర్ రాయగలుగుతారు. సో అలా ఒక్కొక్క అంటే డిఫికల్టీ ఉంటుంది వాళ్ళకి. ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క ఏజ్లో వాళ్ళు ఒక్కొక్కటి రాయగలుగుతారు. మీరు ఎంత ఎర్లీగా చూపించినా కానీ
మేబీ వాళ్ళ డెవలప్మెంట్ కొంచెం ఎర్లీగా ఉంటే తప్ప అంటే అంత క్విక్గా రాయలేరు. ఇప్పుడు స్క్వేర్ ఎత్తుకుని వెళ్ళి మీరు 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ బేబీకి ఇస్తే స్క్వేర్ రాసేది చాలా కష్టము. సో 4 ఇయర్స్కి వాళ్ళు స్క్వేర్ రాయగలుగుతారు. అండ్ ఇప్పుడు మీరు షేపు ట్రయాంగల్, పెంటగన్ ఇలాంటివంతా మీరు ఇచ్చినారంటే ఏజ్ 5+ వాళ్ళు రాయగలుగుతారు. అంత ఎర్లీగా అయితే వీళ్ళు ట్రయాంగల్ అంతా మనం అనుకోవచ్చు ఏముంది 3 లైన్స్ రాస్తే అయిపోతుంది కదా అని. సో అది చాలా కష్టంగా ఉంటుంది. సో అంత ఎర్లీగా అయితే వాళ్ళు రాయలేరు కిడ్స్. ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే 3 ఇయర్స్కి మీకు పిక్చర్ కనిపిస్తుంది అనుకున్నాను. 3 ఇయర్స్కి బేబీ డెవలప్మెంట్ హ్యాండ్ ఇలా ఉంటుంది, 8 ఇయర్స్కి ఇలా ఉంటుంది, 15 ఇయర్స్కి ఇలా స్ట్రాంగ్ అవుతుంది. సో మీరు అంత ఎర్లీగా 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి మీరు చాలా ఇది పెట్టుకొని రాయాలంటే కిడ్స్కి చాలా కష్టం. వాళ్ళ డెవలప్మెంట్ ఇలా ఉంటుంది, వాళ్ళ ఫింగర్స్ అంతా స్ట్రాంగ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అంత ఎర్లీగా అయితే వాళ్ళ ఫింగర్స్ అంతా స్ట్రాంగ్ అవ్వదు. అండ్ కిడ్స్ పట్టుకునేది కానీ పెన్సిల్ స్టార్టింగ్ ఇలా పట్టుకోలేరు. సో వాళ్ళకి ఈ డెవలప్మెంట్ పెన్సిల్ పట్టుకునేది కానీ డెవలప్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి 10 monthsకి ఇలా పట్టుకొని, ఇప్పుడు చూడండి ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే ఇలా పట్టుకోగలుగుతారు. అంటే 2 fingers. ఇప్పుడు చూడండి ఫుడ్ కానీ వాళ్ళు 2 fingersలోనే, లేదంటే వేరే ఏమైనా పెట్టుకోవాలన్నా ఈ 2 fingers వస్తుంది. దీన్ని ప్రిన్సర్ గ్రాస్ప్ అంటాము. సో ఇది 10 monthsకి అలా డెవలప్ అవుతుంది. మళ్ళీ 1 year అలా అప్పుడు కిడ్స్ ఇలా పట్టుకొని ఇలా రాస్తారు. 1 year 12 months నుంచి, అంటే 12 months నుంచి 18 months లోపల ఇలా 1 yearకి ఇలా హోల్డ్ చేయగలుగుతారు వాళ్ళు ఫుల్ అన్ని ఫింగర్స్ యూజ్ చేసి. అండ్ వాళ్ళు 2 to 3 years అప్పుడు ఇలా పట్టుకొని ఇలా హోల్డ్ చేయగలుగుతారు. లక్కీ ఇలా పట్టుకొని రాసేవాడు. సో లక్కీకి అంటే ఎలా కరెక్ట్ చేసినా కానీ ఇలానే రాసేవాడు. సో ఈ 2 to 3 years ఇలా పట్టుకొని ఇలా రాయగలుగుతారు. సో వాళ్ళ పెన్సిల్ సమ్ టైమ్స్ సమ్ కిడ్స్ వచ్చి సమ్ కిడ్స్ వచ్చి ఇలా పట్టుకుని ఇలా రాస్తారు. సో ఇలా పెట్టుకుని ఒక ఫింగర్ ఓపెన్ చేసి ఇలా అయితే రాయగలుగుతారు 2 to 3 years. అండ్ 3 to 4 years లోపల వాళ్ళు ఇలా అప్స్కిల్ అవుతారు. ఇప్పుడు లక్కీ ఇలానే రాస్తాడు, అంటే అన్ని ఫింగర్స్ పట్టుకుని ఇలా రాయగలుగుతారు. సో 3 to 4 years ఇలా అన్ని ఫింగర్స్ పెట్టుకొని పెన్సిల్ని వాళ్ళు హోల్డ్ చేయగలుగుతారు. సో ఇలా అయితే హోల్డ్ చేసి వాళ్ళు రాయగలుగుతారు. సో ఇది 3 to 4 years లోపల అవుతుంది. అండ్ మీకు కరెక్ట్గా పెన్సిల్ గ్రాస్ప్ ఇలా పట్టుకొని రాయాలంటే వాళ్ళు 5 yearsకి ఇలా రాయగలుగుతారు వాళ్ళు. సో 4 yearsకి ఇలా అన్ని ఫింగర్స్ పట్టి వాళ్ళు ఇలా రాస్తారు. అండ్ 5 yearsకి వాళ్ళు ఇలా రాయగలుగుతారు. సో ఇలా మనకి డెవలప్మెంట్ ఒకటైనా 1 by 1 అవుతుంది. మన స్టార్టింగ్ 2 years నుంచే పెన్సిల్కి నేను చాలా చూసాను, అదేదో ఎక్విప్మెంట్ వస్తుంది, పెన్సిల్ పెట్టేసి ఫింగర్స్ దాని లోపల పెట్టేసి రాయిపించేది. సో ఇదంతా స్ట్రెస్ఫుల్ అవుతుంది. కిడ్స్కి అలాంటివంతా ఏమీ అవసరం లేదు, మీరు డైరెక్ట్గా పెన్సిలే ఇవ్వచ్చు. బట్ అదే కిడ్స్ ఒకటి చేంజ్ అవుతా వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళే నేర్చుకుంటారనమాట పెన్సిల్ పెట్టుకోవడం. మీరు దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళ ముందు ఇలా రాస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి స్టార్టింగ్ ఇలా పట్టి ఇలా హోల్డ్ చేసి ఇలా రాసే స్ట్రెంత్ అయితే ఉండదు. సో దానికి వాళ్ళు ఫస్ట్ ఇలా స్టార్ట్ చేస్తారు రైటింగ్ అంతా. స్క్రిబల్ అంతా కానీ ఇలానే పట్టుకుని స్క్రిబల్ చేస్తారు. సో వాళ్ళకి ప్రోగ్రెస్ అవుతా మనం యాక్టివిటీస్ ఇస్తా వాళ్ళ పెన్సిల్ గ్రిప్ ఇలా వచ్చేస్తుంది. లక్కీ ఇప్పుడు ఇలా పట్టుకొని గట్టిగా, అంటే ముందైతే గట్టిగా హోల్డ్ చేయలేక ఊరికి ఇలా రాస్తే పెన్సిల్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా గట్టిగా హోల్డ్ చేసి క్లీన్గా రాయగలుగుతాడు. సో హ్యాండ్ రైటింగ్ అంతా మనం మెల్లిగా నేర్పియాలా. సో హ్యాండ్ రైటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు లక్కీకి. సో ఇలా పట్టుకొని క్లీన్గా ఇప్పుడైతే ఇలా రాయగలుగుతున్నాడు. సో ఇలా డెవలప్మెంట్ 1 by 1 ఉంటుంది. మనం అన్నీ స్ట్రెస్ అయిపోయి మనం స్ట్రెస్ తీసుకొని కిడ్స్కి అంతా చాలా రైటింగ్ స్ట్రెస్ఫుల్ చేయకుండా వాళ్ళ పేస్లో మనం యాక్టివిటీస్ చేసినామంటే చాలు, రైటింగ్ ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. నార్మల్గా కిడ్ ఎలా ఉంటారంటే రైటింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రాస్తూ ఉంటారు. సో ఆ స్కిల్ మనము ఈ యాక్టివిటీస్తో అది ఇంకా ఇదవుతుంది. కాకపోతే ఒక బౌండరీ పెట్టుకోవాలి, మీకు వాల్ పైన రాసిన ప్రాబ్లం లేదంటే పర్వాలేదు, బట్ నాకు వాల్ పైన రాయకూడదు అనేసి నేను స్ట్రిక్ట్గా బౌండరీ పెట్టాను. కాబట్టి లక్కీ వాల్ పైన రాయకుండా దీనిపైన రాసుకుంటా ఉన్నాడు, పేపర్ పైన, బోర్డ్ పైన. అందుకని బోర్డు తెచ్చిపెట్టాను. సో మనకు కానీ కిడ్స్ ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఏమైనా అంటే లంచ్ బ్రేక్ లేదా బ్రేక్స్ టీచర్ లేనప్పుడు పోయి చాక్ పీస్తో బోర్డు పైన రాసి దాన్ని రబ్ చేసేదాన్ని. సో అంటే బోర్డు పైన రాసే చాలా ఇష్టము. సో అలా కిడ్స్కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్న చిన్న బోర్డ్స్ ఒకవేళ మీరు బిగ్ది తేకపోయినా కానీ చిన్న బోర్డ్స్ తేవండి. లేదంటే మనకి ఇప్పుడు అమెజాన్లోనే బ్లాక్ కలర్ షీట్ కానీ వస్తుంది బోర్డ్ లాగానే. సో ఆ బ్లాక్ కలర్ షీటు, వైట్ కలర్ షీటు మీరు వాల్కి స్టిక్ చేస్తే దానిపైన కానీ వాళ్ళు రైటింగ్ రాసుకోవచ్చు. సో ఇలా మనము
పెన్సిల్తోనే రాయాలని లేకపోతే ఒకటే వాళ్ళు ప్రోగ్రెస్ అవుతారు. సో మీరు ఇలా కిడ్ని ఎర్లీ ఏజ్ నుంచి ఇలా ప్రిపేర్ చేస్తున్నారంటే వాళ్ళకి రైటింగ్ కష్టం అనిపించదు. ఏది కానీ మన స్టెప్ బై స్టెప్ వెళ్తే మనకు అసలు స్ట్రెస్ ఉండదు. నార్మల్గా రైటింగ్ ఇప్పుడు హోంవర్క్స్ రాయిపోయారు, స్కూల్కి పోయే కిడ్స్ అయితే హోంవర్క్స్ రాయిపోయాలి అనగానే చాలా స్ట్రెస్, హోంవర్క్ రాయరు, మనమే రాసిచ్చేస్తాము, సమ్ టైమ్స్ హ్యాండ్ పెయిన్ వస్తుంది అనేసి మనమే ఇది అంటాము. సో వాళ్ళకి ఆ స్ట్రెంత్ మనం వచ్చేలాగా చేసినామంటే సో హ్యాపీగా వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళు చేసుకోగలుగుతారు. అండ్ వాళ్ళకి రైటింగ్ అని చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ అది అన్నీ మన స్కూల్ పైకే వదిలేకుండా మనం అంటే దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మన కిడ్కి మనమే నేర్పించినామంటే వాళ్ళు ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి హెల్ప్ అయింటే కంపల్సరీ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందని. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేసేది మర్చిపోకండి. మంచి వీడియోతో మేము ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.